తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. సార్, మీరు నెక్స్ట్ రాబోయే జూలైలో శతచండి దశమహావిద్య యాగం అయితే చేయబోతున్నారు. ఏంటి అసలు ఆ శతచండి దశమహావిద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి? అవి చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? సో అది ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎట్లాంటి సమస్యలు ఉన్నవారు చేయించుకోవచ్చు అనేది వివరిస్తారు. అంటే ఫస్ట్ దశమహావిద్యలు అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్య పీఠం. అమ్మవారి యొక్క యోని భాగం పడిన ప్రదేశం. అమ్మవారి యొక్క యోని భాగం పడి మళ్ళీ అది ఛిద్రమై 10 భాగాలుగా విడిపడిందని, అవే దశమహావిద్యలుగా అవతరించినని కూడా మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే తంత్ర సాధన చేస్తారో, తంత్రోపాసన చేస్తారో, ఎవరైతే తంత్ర సాధనలో వామాచార, కౌళాచార, అఘోరాచార పద్ధతులను పాటిస్తారో వారందరికీ కూడా ఈ కామాఖ్య మందిరం అనేది భూతల స్వర్గం అని చెప్పచ్చు. అంటే శాస్త్రంలో మనకి రకరకాల ఆచారాలు చెప్పబడినాయి. దక్షిణాచారం, ఓకే, వామాచారం, కౌళాచారం, అఘోరాచారం. దక్షిణాచారం పూర్తిగా మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ వసంత నవరాత్రుల్లో అంటే ఉగాది నుంచి 10 రోజుల పాటు మనం హైదరాబాదులో పుష్పగిరి మహాసంస్థానంలో సహస్రచండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం ఇక్కడ అద్భుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. అంటే చాలా పెద్ద క్రతువు, అది అద్భుతంగా జరిపించాం. అయితే నేను అనుకున్నాను, ఈ జన్మకి ఇంతకన్నా అవసరం లేదు, చాలు, ఆ తల్లి మా చేత ఇంత పెద్ద యాగం చేయించుకుంది, ఇంక చాలు అనుకున్నా. మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ వసంత నవరాత్రులు మొన్న ఉగాది వచ్చేటప్పటికి అమ్మ మళ్ళీ నాకేం చేస్తామని అడుగుతుంది. తల్లి, లాస్ట్ టైమే చాలా ఖర్చు పెట్టించావు, అంటే నాకు స్తోమతకి తగ్గ కాకుండా ఎక్కువగా ఖర్చు పెట్టించావు, అనుకున్న విధానంగా కూడా విరాళాలు రాలేదు, చాలా ఎక్కువగా ఖర్చు అయింది, మళ్ళీ అడుగుతున్నావు అని అనుకున్నా మనసులో. కానీ నాకు, నా భార్యకి కూడా కామాఖ్య మందిరం కల్లో రావటం, మేము ఇమీడియట్గా వేద పండితులతో కలిసి కామాఖ్యకి వెళ్ళి అసలు అక్కడ ఎటువంటి యాగం చేస్తే బాగుంటుంది అనేది అక్కడ చూసుకోవటం, పరిస్థితులను కూడా బేరీజ్ వేసుకోవటం, అక్కడ చేయగలమా అనేది కూడా మనం చూసుకోవడం, ఒక ఎస్టిమేషన్ రావడం జరిగింది. కామాఖ్య అనగానే మనకి గుర్తొచ్చేదే ఫస్ట్ వామాచార, కౌళాచార పద్ధతులు. మనం చేసేదేమో దక్షిణాచార పద్ధతులు. కానీ ఎప్పుడైతే మనం ఒక క్షేత్రానికి వెళ్ళామో ఆ క్షేత్రంలో ఏ ఆచారం ఉందో ఆ ఆచారం పాటించే పనిదే మనం అక్కడికి వెళ్ళాలి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శతచండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం చేస్తాం తల్లి అని చెప్పి అక్కడ సంకల్పం తీసుకున్నాం. ఎందుకంటే సహస్రచండి అంటే మాకు ఎక్కువ మంది వేద పండితులు పెట్టాలి, అక్కడ అంత ప్లేస్ కానీ అంత సౌకర్యం కానీ ఉండదు కాబట్టి శతచండితో అక్కడ సంకల్పం తీసుకున్నాం. దశమహావిద్య మహాయాగం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ సంకల్పం తీసుకున్నాం. మరి మనం అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దక్షిణాచారంలో మన మంత్రం ప్రకారం ఒక్కొక్క దేవికి ఎన్ని వేల జపాలు చేయాలి, దాంట్లో దశాంశం ఎన్ని తర్పణాలు ఇవ్వాలి, దాంట్లో దశాంశం ఎంత హోమం చేయాలి, అవన్నీ కూడా మన వేద పండితులు అవన్నీ కూడా కార్యక్రమం జరుగుద్ది. సాయంత్రం అంతా కూడా వామాచార పద్ధతిలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. దాని తర్వాత కౌళాచార పద్ధతిలో కూడా అమ్మవారికి సంబంధించిన బలి కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇది ఒక మహత్కార్యం, మహా అద్భుతమైన కార్యం అని చెప్పచ్చు. ఎవరు కూడా, అంటే నాకు తెలిసి ఎవరు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అయితే నేనైతే వినలేదు. అది కూడా అక్కడున్న ఆచారంలో ఒకటే చేసి ఉండొచ్చు, ఏదైనా ఒక మహావిద్యాలయం అయితే లేదు 10 మహావిద్యలు చేసినా ఒక ఆచారం ప్రకారం చేసి ఉండొచ్చు. బట్ నేను చాలా క్లియర్గా దక్షిణాచార, వామాచార, కౌళాచార పద్ధతిలో అమ్మవారిని సంతృప్తి పరచాలని మాత్రం సంకల్పం తీసుకున్నాం. లోక కళ్యాణార్థం చేస్తున్నాం. ఇది 2 తెలుగు రాష్ట్రాలు మనం, ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి, ఇంకొక సంకల్పం ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా ఇక్కడ సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా
దీంట్లో గోత్రనామాలతో ప్రతిరోజు సంకల్పం చెప్పించుకోవాలనుకుంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్తో కాంటాక్ట్ అయితే పూర్తి వివరాలు ఇస్తారు. లేదు గురుగారు మేము ఎప్పటి నుంచో ఏదో దశమహావిద్యలో ఒక హోమం చేయించుకోవాలనుకుంటున్నాము, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు, అంటే అసలు ఏ అమ్మవారిని కొలిస్తే ఎటువంటి బలం ఉంటుంది అనేది ఒక్కసారి మనం వివరిద్దాం. అంటే దశ మహావిద్యల్లో మొట్టమొదటి మహావిద్య కాళీ ఉపాసన. ఈ అమ్మవారిని కొలిస్తే నెగిటివ్ ఎనర్జీస్, అంటే చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, ఓకే, లేకపోతే మా మీద ఏదో జరిగిపోయింది, చేతబడి, చిల్లంగి, బాణామతి ఏదో చేశారు అని రకరకాలుగా భయపడేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కాళీ మహావిద్య సంబంధించిన వామాచార ఉపాసన చేసుకోవడం ద్వారా అటువంటి ప్రాబ్లం తొలగిపోతుంది. అదే కాక జాతకంలో శనికి సంబంధించిన దోషాలు ఉన్నా కూడా కాళీ ఉపాసన చేసుకోవాలి. రెండో మహావిద్య తారా మహావిద్య. జాతకంలో గురు సంబంధిత దోషాలకి ఈ అమ్మవారిని ఉపాసించడం అనేది పరిహారంగా చెప్పుకోవచ్చు. అంటే శత్రునాశనం, వాక్శుద్ధి పెరగడానికి ఈ అమ్మవారిని కొలుస్తాం. మూడో మహావిద్య షోడశి లేదా త్రిపుర సుందరి. అన్ని అంటే సమస్త కోరికలకి ఈ అమ్మ మూలాధారంగా చెప్పుకోవచ్చు. అంటే లలితా త్రిపుర సుందరి అంటాం కదా మంత్రంలో, ఆ అమ్మవారే ఇక్కడ షోడశి అని పిలువబడుతుంది. బుధ గ్రహానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ అమ్మవారిని ఉపాసన చేసుకోవాలి. 4 భువనేశ్వరి మహావిద్య. శుక్రగ్రహ సంబంధిత దోషాలన్నిటి కూడా ఈ అమ్మవారిని ఉపాసన చేసుకోవాలి. రాజ్యాధికారము, వశీకరణ అంటే అదేదో క్షుద్ర పూజలు అనుకోవద్దు, జన వశీకరణ, ధన వశీకరణ అని చెప్పి తంత్రశాస్త్రం చెప్పబడింది. అంటే ఇప్పుడు ఒక 1000 మంది ఎంప్లాయీస్ నీ కింద పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళందరినీ నీ మాటలతో మెస్మరైజ్ చేయాలంటే ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే వశీకరణ, జన వశీకరణ జరుగుతుందని చెప్పి చెప్తారు. అట్లా వ్యాపారంలో ధన వశీకరణ కావాలన్నా కూడా ఈ అమ్మవారిని ఉపాసన చేసుకోవాలి. 5వది త్రిపుర భైరవి. త్రిపుర భైరవి ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల కూడా అంటే పొలిటీషియన్స్కి వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పెరగటం, మాసెస్ అట్రాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. 6వ మహావిద్య చిన్నమస్త. జాతకంలో రాహు సంబంధిత దోషాలన్నీ తొలగిపోవడానికి, అంటే పితృదోషము, పితృశాపాలు అని చెప్పి, మాతృదోషాలు అని చెప్పి రకరకాల దోషాలు ఉంటాయి మనకి, ఓకే. గురు దోషాలు అంటే బ్రహ్మహత్యాపాతక దోషాలు, ఇట్లా రకరకాల దోషాలు, ఇవన్నీ కూడా ఎటువంటి నాగదోషాలైనా కూడా, రాహు సంబంధిత దోషాలైనా కూడా పోవాలంటే చిన్నమస్త ఆరాధన చేసుకోవాలి. అంటే మనకి పూర్వజన్మ ప్రారబ్ధ కర్మలు అంటాం కదా, అటువంటివన్నీ కూడా నలిఫి అవ్వడానికి కూడా చిన్నమస్త ఆరాధన ఉపయోగపడుతుంది. 7వది ధూమావతి మహావిద్య. కేతు సంబంధించిన దోషాలు అండ్ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ ఉచ్చాటన దేవత అంటారు అమ్మవారిని. అమ్మవారు ఈ చాటతో ఎత్తి అవతల పడేస్తుంటారు అన్నమాట. అంటే ఆవిడ పేరే ఉచ్చాటన దేవత. 8వది బగళ. కోర్టు వ్యవహారాల్లో విజయం కావాలన్నా, అంటే భూ సంబంధిత కోర్టు వ్యవహారాలు కానీ ఎటువంటి కోర్టు వ్యవహారాలున్నా విజయం కావాలన్నా, ఆ విజయంతో పాటు మనకి జాతకంలో కుజునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా ఈ అమ్మవారిని ఆరాధించాలి. 9వ మహావిద్య మాతంగి మహావిద్య. రవికి సంబంధించిన దోషాలు, రాజ్యాధికారం కావాలన్నా కూడా ఈ అమ్మవారిని ఉపాసించాలి. 10వది కమలాత్మిక. చంద్రునికి సంబంధించిన దోషాలున్నా, లక్ష్మీ కటాక్షం కావాలన్నా కూడా కమలాత్మిక మహావిద్యని ఉపాసించాలి. ఇక్కడ మనం 10 రకాల దశమహావిద్యల గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ప్రధాన దేవాలయంలో షోడశి అంటే త్రిపుర సుందరి పార్వతి అవతారం, మాతంగి అంటే నీల సరస్వతి అవతారం, కమలాత్మిక అంటే లక్ష్మీ అవతారం, ముగ్గురు కూడా ఒకే చోట ఉంటారు. అమ్మవారు పార్వతి యోని రూపంలో పక్కన, మాతంగి కమలాత్మిక పక్కన శిల రూపంలో ఉంటారన్నమాట. అంటే 3 దేవాలయాలు, ముగ్గురు అమ్మలు ఒక చోట ఉంటారు. మిగతా 7 దేవాలయాలు కూడా కొంచెం దగ్గరగా అన్నీ కూడా అక్కడే దశమహావిద్యలు అన్ని 10 కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. అక్కడ ఎటువంటి అమ్మవారికి ఎటువంటి రూపాలు ఉండవు, అన్నీ కూడా శిలల రూపంలో మాత్రమే ఉంటాయి.
ఇక్కడ మనకి ఇది జూలై 6వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు అస్సాం గౌహతిలోని కామాఖ్య ప్రధాన దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యాగానికి చేసే కలశ స్థాపన, మండపారాధన ప్రతిదీ కూడా ప్రధాన దేవాలయం లోపలే ఉంటుంది. ఆ దేవాలయ ఆవరణలోనే మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన ఈ యాగం కార్యక్రమం మొత్తం కూడా అక్కడే జరుగుతుంది. అంటే దీంట్లో మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురుగారు అసలు మేము ఎటువంటి డబ్బులు ఇవ్వలేము, ఓకే, నో ప్రాబ్లం. యాగ సంకల్పం అద్భుతంగా పూర్తి కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. యాగం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క రక్ష, ఈ యొక్క యాగ భస్మము, ఒక రుద్రాక్ష మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్లలో స్వయంగా నా చేతుల మీద మీకు ఆ రోజు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత కూడా వారం 10 రోజుల పాటు అక్కడ ఆ ప్రసాదం అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీ యొక్క మా సంకల్పం అద్భుతంగా నెరవేరాలని మీరు సంకల్పించుకోండి. నాకు ఇక్కడ ఇంకో చిన్న సందేహం వచ్చింది. గోత్రనామాలతో పూజలు అంటున్నారు, వ్యక్తులు ఉండరు, గోత్రనామాలతో పూజ చేస్తే అంత ఫలితం వస్తుందంట? అంటే కాదు నాన్న, ఒకటి ఏంటంటే ఇక్కడ వామాచార కోళ్ళాచార పద్ధతులు అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎవరైతే రియల్గా చేసుకోవాలనుకుంటున్నారో, డబ్బు ఉందో వాళ్ళు స్వయంగా రండి. ఎందుకంటే ఇప్పుడు విడిగా నన్ను వేద పండితుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్లాలంటేనే మాకే ₹1,50,000 ఫ్లైట్ ఖర్చులు అవుతాయి. ఓకే, అక్కడ మళ్ళీ పూజలకి, అక్కడ దేవాలయానికి కట్టాల్సిన రిసీట్స్ ప్లస్ కౌళాచార పద్ధతిగా ఇవ్వాల్సిన కార్యక్రమాలన్నిటి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మేము 10 రోజులు అక్కడే ఉంటున్నాం కదా, కాబట్టి మాకు అసలు ఎటువంటి రుసుము పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు చేసుకోవాల్సిందల్లా ఉదయం నుంచి దక్షిణాచార పద్ధతిలో, సాయంత్రం వామాచార, కౌళాచార అన్ని పద్ధతుల్లో కూడా అక్కడ మీకు ఈ యొక్క మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మనం శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఆ విధంగా చేసి పెడతాం. ఓకే, మనం ఒక్కళ్ళ మీద వెళ్తే అయ్యే ఖర్చులో ఒక 30 to 40% ఖర్చులో మనం ఇప్పుడు చేసుకోవచ్చు. సో నిజంగా సార్ నాకున్న సందేహాన్ని కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు. అదేవిధంగా మీరు కూడా ఈ దశమహావిద్య యాగం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, మీరు కూడా దశమహావిద్య యాగంలో పాల్గొనాలంటే గురువుగారు వ్యక్తిగత నెంబర్ కింద ఇదే ఉంది, దాన్ని సంప్రదించవచ్చు. మీ గోత్రనామాలతో కూడా పూజలు చేయించుకొని ఉన్న సమస్యల నుండి బయటపడవచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.